ఒక అమ్మ తన భక్తుడి కష్టాన్ని ఒక క్షణంలో తొలగించగల శక్తి ఉన్న అమ్మ. ఒక కొండ, దాని మీద వేల సంవత్సరాలుగా వెలుగుతుందన్న దివ్యజ్యోతి. ఒక నగరం, ఆ అమ్మ కటాక్షంతో అభివృద్ధి చెందిన పవిత్ర భూమి. అది సాధారణ ఆలయం కాదు, అది కోట్లాది భక్తుల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. అది మన విజయవాడ గర్వకారణం. అవును, ఈరోజు మనం తెలుసుకోబోతున్నది విజయవాడలో ఉన్న పవిత్రమైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయ చరిత్ర గురించి. ఈ ఆలయం వెనుక ఉన్న పురాణం, ఇంద్రకీలాద్రి కొండ గొప్పతనం, దసరా శరన్నవరాత్రుల వైభవం, అమ్మ చేసిన అద్భుతాలు. మనం ఇప్పుడు ఈ దివ్య యాత్ర మొదలు పెట్టేద్దాం. విజయవాడ నగరం మధ్యలో కృష్ణానది తీరంలో ఎత్తుగా కనిపించే కొండే ఇంద్రకీలాద్రి. పురాణాల ప్రకారం కిలాన యక్షుడు దేవి భక్తుడు. ఆయన తపస్సు చేసి అమ్మవారిని ప్రత్యక్షం కావాలని ప్రార్థించాడు. ఆయన భక్తికి సంతోషించిన అమ్మ అతనికి వరం ఇచ్చింది. నువ్వు కొండగా మారి ఉండాలి, నా ఆలయం నీ మీద ఉండాలి అని ఆశీర్వదించింది. అలా యక్షుడు ఇంద్రకీలాద్రి కొండగా మారాడని చెప్తున్నారు. ఈ కొండపై అడుగు పెడితే భక్తులకు ఒక ఆత్మీయమైన శాంతి కలుగుతుంది. అది కేవలం రాయి కాదు, అది అమ్మ ఆశీర్వాదంతో నిండిన పవిత్ర స్థలం. పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను బాధించాడు. అతని అహంకారం పెరిగి ప్రపంచాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. అప్పుడు దేవతలు కలిసి తమ శక్తులను కలిపి ఒక దివ్య రూపాన్ని సృష్టించారు. ఆ రూపమే దుర్గాదేవి. అమ్మ మహిషాసురుడితో ఘోర యుద్ధం చేసి చివరికి అతన్ని సంహరించింది. ఆ విజయాన్ని సూచించేందుకే విజయవాడ అనే పేరు ఏర్పడిందని ఒక కథ చెబుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని విజయవాటిక అని కూడా పిలిచేవారు. చరిత్ర ప్రకారం ఈ ఆలయం ప్రాచీన కాలంలోనే ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. కాకతీయులు, విజయనగర రాజులు ఈ ఆలయ అభివృద్ధికి సహకరించారు. ప్రత్యేకంగా శ్రీ కృష్ణదేవరాయలు ఈ ఆలయాన్ని దర్శించారని చెబుతున్నారు. ఆలయంలో అమ్మవారు కనకవర్గంలో దర్శనం ఇవ్వడం వల్లే కనకదుర్గ అనే పేరు వచ్చింది. అమ్మవారి ముఖం కాంతివంతంగా కరుణతో నిండుగా ఉంటుంది. ఆలయం నిర్మాణ శైలి దక్షిణ భారత శిల్పకళకు అద్భుత ఉదాహరణ. ఇంద్రకీలాద్రి కొండ కిందుగా ప్రవహించే పవిత్ర కృష్ణానది. భక్తులు ముందుగా కృష్ణానదిలో స్నానం చేసి తరువాత అమ్మవారిని దర్శించుకుంటారు. నది తీరంలో ఉదయం వేళల్లో మంత్రోచ్చారణలు, గంటల నాదం. ఆ వాతావరణం మాటల్లో చెప్పలేనిది. ప్రతి సంవత్సరం జరిగే దసరా శరన్నవరాత్రులు ఈ ఆలయ ప్రత్యేక. ఈ 9 రోజులు అమ్మవారు ప్రతిరోజు ఒక ప్రత్యేక అలంకరణ దర్శనమిస్తారు. బాలత్రిపుర సుందరి, గాయత్రీదేవి, అన్నపూర్ణ, సరస్వతి, మహాలక్ష్మి, ఇలా ప్రతిరోజు ఒక ప్రత్యేక రూపం. దసరా సమయంలో లక్షలాది భక్తులు దేశం నలుమూలల నుంచి వస్తారు. రాత్రి వేళలో వెలిగే దీపాల కాంతి, అలంకరించిన అమ్మవారి రూపం, జయ జయ ధ్వానాలు, అది ఒక దివ్యానుభూతి. చాలామంది భక్తులు చెప్తున్నారు, అమ్మను నిజమైన భక్తితో కోరితే అసాధ్యం కూడా సాధ్యం అవుతుంది అని. కొంతమంది రోగాల నుంచి కోలుకున్నామని చెబుతున్నారు. కొంతమంది ఉద్యోగం, వివాహం, సంతానం లాంటి కోరికలు నెరవేరాయని చెబుతున్నారు. ప్రతి సంవత్సరం వేలాది మంది తమ మొక్కులు తీర్చుకొని తలనీలాలు సమర్పిస్తారు. అమ్మ ముందు నిలబడితే మనసులోని భయం పోతుంది, ఒక కొత్త ధైర్యం కలుగుతుంది. ఈ ఆలయం కేవలం కోరికలు కోరుకునే స్థలం కాదు, ఇది ఆధ్యాత్మిక శక్తి కేంద్రం. ప్రతిరోజు జరిగే పూజలు, అర్చనలు, హారతులు, వాటిలో పాల్గొంటే మనసు ప్రశాంతంగా మారుతుంది. విజయవాడ నగరానికి ఈ ఆలయం ఆధ్యాత్మిక హృదయం. ఇంద్రకీలాద్రిపై వెలిగే ఆ జ్యోతి, కృష్ణానది తీరంలో వినిపించే ఆ మంత్రాలు, దసరా సమయంలో కనిపించే ఆ మహిమ నివాతం. ఇది కేవలం దృశ్యాలు కాదు, మన విశ్వాసానికి నిదర్శనం. శ్రీ కనకదుర్గమ్మ మన జీవితాల్లో ధైర్యాన్ని, విజయాన్ని, ఆనందాన్ని ప్రసాదించాలి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి.